ఆద్య టీవీ ఇప్పుడు మన స్టూడియోలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అంటే రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉద్యమకారుడు ఇక్కడ ఏర్పుల నరోత్తం మనతో ఉన్నారు, మన స్టూడియోలో ఉన్నారు. అంటే రాష్ట్రంలో పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేసింది 18 నెలల పాలన అని చెప్పేసి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం అండి, మీకు మరి ప్రేక్షకులందరికీ నమస్కారం. బాగుందండి. ఓకే సార్, చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఏర్పడి 18 నెలలు అవుతుంది. 18 నెలల నుంచి పాలన ఏ విధంగా ఉంది, అంటే ఇస్తున్న 6 గ్యారంటీల ముచ్చట ఏంటి, మరి రేవంత్ రెడ్డి దూకుడు ఎందుకు ఇంతగానో ఈ రాష్ట్రంలో? కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. అది వాళ్ళు ఎన్నికల ముందు క్లియర్గా ఏంటంటే నాకు తెలిసినందుకు 420 హామీలు ఇచ్చారు. అందులో ప్రధానంగా ఏంటంటే 6 గ్యారంటీలు, అందులో 13 హామీలు ఉన్నాయి. ఆ 13 హామీలలో ఏంటంటే ఏదో ఒకటి కూడా ఫుల్ ఒక్కటి నెరవేర్చినట్టున్నారు. ఏంటంటే ఆడవాళ్లకు ఆ బస్సులో ఉచిత ప్రయాణం ఒకటి ఇచ్చినట్టున్నారు, అంతేగాని మిగతాది ఏది కూడా లేదు. దాంట్లో తీసుకుంటే ఏంటంటే ఆ రోజు ఏంటంటే ప్రజలు యాక్చువల్గా టీఆర్ఎస్ తీసుకున్న స్కీమ్స్ నా లెక్కల ఇండియా లెవెల్ అని ఎక్కడ కూడా అంత సంక్షేమ పథకాలు తీసుకోలే. ఆ రోజు ఏంటంటే కాంగ్రెస్ ఏంటంటే ఎట్టి బస్సులు అధికారంలోకి రావాలి, ఎట్లా ప్రజలను మోసం చేయాలని చెప్పేసి ఈ హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ తర్వాత వచ్చినాక నెరవేర్చలేదు. ఈరోజు ఏంటంటే భారతదేశ దీంట్లో తీసుకుంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారం తీసుకుంటే ఓటర్ను మభ్యపరచొద్దు అని చెప్పేసి కాన్స్టిట్యూషన్ ఉన్నది. ఏంటంటే ఆ రోజు ఎంత ఎలక్షన్ ముందర మందు బంద్ చేస్తారు, డబ్బులు ఎవరైనా చేస్తే పట్టుకొని సీజ్ చేస్తుంటారు. కానీ మళ్ళీ ఈయన మాటలు చెప్పి వాళ్ళని గారెడ్ చేసి వాళ్ళ ఓట్లు తీసుకున్నాడు. ఈయన మీద ఎందుకు కేసు పెట్టారో నాకు అదే అర్థమైతలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్గా ఈరోజు తీసుకుంటే కంప్లీట్గా అన్నిట్లో కూడా ఫెయిల్ ఉంది. చెప్తే 6 గ్యారంటీలు 13 హామీలల్లో వాళ్ళు చేసింది ఒకటి ఫుల్ లెవెల్ అవుతున్నది ఏంటంటే ఆడవాళ్ళకు ఉచిత ప్రయాణమే. అది కూడా ఏంటంటే ఆర్టీసీని ఒక లెక్కలో దివాళా తీపిచ్చేసి దాన్ని కంప్లీట్గా బంద్ చేపిస్తామన్న ఆలోచన చేసారు. ఉచితంగా ఇచ్చారు కానీ బస్సులు అయితే తక్కువ చేశారు. ఒకటి నేను చెప్తున్నాను నరోత్తం గారు, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఒకటే పథకం ఇంప్లిమెంట్ అయింది ఈ రాష్ట్రంలో అని చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు, మేము కరెంటు ఉచితంగా ఇస్తున్నాము 200 యూనిట్లు, సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నాము మహిళలకు, మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాము, సన్న బియ్యం ఇస్తున్నాము. సో మళ్ళీ ఎవరికైతే 2500 మహిళలకు అన్నామో, అత్తకు 4000 పెన్షన్, కోడలకు 2500, ఇవన్నీ ఇస్తామన్నాము. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇవన్నీ నిర్వహించుకుంటూ వస్తున్నాము అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. వాళ్ళు మాటలకు పరిమితమైన మీరు అన్నట్లు ఏంటంటే ఈ పథకాలను స్టార్ట్ చేసినారు. ఇప్పుడు ఉచిత కరెంటు అన్నారు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అన్నారు. అది స్టార్ట్ చేసి కొన్ని రోజులే ఇచ్చిండ్రు, అప్పుడే మళ్ళీ ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. తర్వాత 500 రూపాయలకు గ్యాస్ అని అన్నారు. గ్యాస్ ఎక్కడ కూడా లేదు. నేను ఎక్కడ చూసిన ఏంటంటే ఫస్ట్లో కొన్ని రోజులు ఇచ్చారు, ఇప్పుడు గ్యాస్ అది క్లోజ్ అయిపోయింది. ఎక్కడ కూడా ఇంకా 2500 మహిళలకు అన్నది ఆడిచ్చారు, ఎవరికి ఇచ్చారు? ఇచ్చింది, ఎవరికి ఇచ్చింది లేదు, మాటల వరకు పరిమితమై ఉన్నది అది. ఆ తర్వాత మీరు 4000 పెన్షన్ అంటున్నారు. కేసీఆర్ దగ్గర నుంచి పెన్షన్ 2000 పెన్షన్ రాబట్టుండే, ఆ 2000నే 2 నెలలు ఎగ్గొట్టారు వీళ్ళు. ఇప్పుడు ఎగ్గొట్టిన కొన్ని ఎగ్గొట్టి దాని కండిషన్ కూడా ఆ 2000 ఇస్తున్నారు. 4000 అయితే ఎక్కడ వచ్చిన దాఖలు అయితే ఏడ కూడా లేవు. ఆ ఇచ్చిన పెన్షన్ సరిగా 7 కూడా లేవు. నేను దాన్ని ప్రూవ్ చేయగలుగుతాను, మా దగ్గర కూడా చూసిన ఎక్కడ కూడా 4000 పెన్షన్ వీళ్ళు ఇచ్చిన దాఖలు అయితే ఏ లేవు. ఇక 2500 అయితే స్టార్ట్ చేస్తాం అంటున్నారు. ఎక్కడ వచ్చిందో మళ్ళీ వాళ్ళే చెప్పాలి కావాలి. సో మళ్ళీ ఇక్కడ ఇంకో విషయానికి వస్తే ముఖ్యమంత్రి అంటున్నాడు, పదే ఒకటే మాట చెప్తుంటాడు, ఇది ఇంద్రమ్మ రాజ్యం, ఇంద్రమ్మ ప్రభుత్వంలో ప్రజలు ఉన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలు పాలిస్తే 50 ఏళ్ళు ఎంటకు పోయింది. ఒక్కొక్కటి సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నాం. ప్రజలకు ఇస్తున్న హామీలు ఏ ఒక్క హామీని కూడా ఇంద్రమ్మ ప్రభుత్వంలో ఎగగొట్టే ప్రయత్నం చేయదు. ఇది ప్రజల ప్రభుత్వము, పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రభుత్వము, వాళ్ళ కోసమే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం. వాళ్ళు ఏరి కోరి కేసీఆర్ను గద్దె దింపారు, మాకు అధికారం ఇచ్చారు. కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవు ఈ రాష్ట్రంలో, అన్ని పథకాలు ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాము అని చెప్పేసి మీరంటే ఇప్పుడు కాంగ్రెస్ నమ్మాల్సింది ఒక పాయింట్ ఉన్నది. 2023 డిసెంబర్లో వీళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన 9వ తారీఖు రోజే ఈ 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. ఈరోజు 18 నెలలుగా వస్తున్నది, ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంట్ కాలేదు అని అంటే మరి ఏమనుకోవాలి? వీళ్ళు ప్రజలను మోసం చేసినట్టు కదా. వీళ్ళు స్కీమ్లు కేవలం ఏంటంటే ఓటు కొరకు ఇచ్చారు.
ఓటు ఎట్లా రాబట్టాలి, ప్రజలు ఏంటంటే ఆల్రెడీ కేసీఆర్ హయాంలో కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలతోని సంతోషంగా ఉంది. అయితే వీళ్ళు కేసీఆర్ దానికి ప్రతిదానికి ఎక్కువ అన్నాడు. అవును, ఇప్పుడు షాదీ ముబారక్ మా తర్వాత కళ్యాణ లక్ష్మి ఉన్నది, మంచి ₹1,00,000 రాబట్టుండే, అది మేము అదనంగా తులం బంగారం ఇస్తామని అన్నారు. అరే నిజం పబ్లిక్ కూడా ఇదైపోయింది, అరే మాకు అదనంగా తులం బంగారం వస్తుంది కదా అని చెప్పేసి వీళ్ళకి ఓటేసినారు. కానీ ఇప్పటివరకు ఏడ లేదు కదా. ఆ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇప్పటివరకు సరిగ్గా ఇస్తలేరు. ఇస్తున్నారు ఎక్కడైనా కానీ, అవి కూడా నేను ప్రొటెస్టులు అవి ఇవి చేసిన తర్వాత ఇస్తున్నారు, కానీ ఎక్కడ కూడా ఏమీ లేదు. అంటే నిజమైన వాళ్ళకి ఇస్తలేరనే, నిజమైన వాళ్ళకి అంటే సరి అయిన రీతిలో ఇస్తలేరు. సరైన ఇక్కడ ముఖ్యమంత్రి మొన్న కూడా మాట్లాడండి ఈ విషయంలో. అంటే కేసీఆర్ పెట్టిన ఏ పథకం ఇక్కడ ఆగింది ఈ రాష్ట్రంలో? అంటే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఆగిందా, పెన్షన్ ఆగుతుందా, లేకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం గిడి ఇక్కడ రన్ అవుతుంది, ఏది ఆగుతుంది? ఎందుకు ఇంత కడుపు మంట బీఆర్ఎస్ నాయకులకు? కొంతమంది కావాలని మా పైన, మా ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం కేవలం బీఆర్ఎస్ నాయకులే చేస్తున్నారు ఈ రాష్ట్రంలో అన్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? బీఆర్ఎస్ నాయకులు చేసిన ఈరోజు ప్రతిపక్ష హోదాలు ఉన్నారు కాబట్టి ఏంటంటే నువ్వు ఏం చేస్తున్నావో, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో అవి ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. కానీ వాళ్ళు ప్రజల పక్షం నిలబడి అడుగుతున్నారు. నీకు చేయని చేతనైతే లేదు, ఎందుకు హామీలు ఇచ్చినావు? చెయ్యనికే చేత కానప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను ఎందుకు మోసం చేసినాం? ఒక్కటేందని కానీ ఏ ఊర్లో పోయినా ఎక్కడ పోయినా కూడా ప్రజలందరూ కూడా వ్యతిరేకతతో ఉన్నారు ఈ రోజు వరకు కూడా. ఇంకోటి వ్యతిరేక వీళ్ళు ఏం చేస్తలేరు. అవును, ఒకటి 2 లక్షల రుణమాఫీ చేసింది, రైతు భరోసా డబ్బులు ఇస్తున్నారు రైతులకు, మళ్ళీ ఈ పథకాలు ఒక్కొక్కటి. రుణమాఫీ గురించి నేను ఒకసారి చెప్తాను. రుణమాఫీ గురించి వీళ్ళు ఎన్నికల ముందు 40,000 లక్షల కోట్లు వాళ్ళ లెక్కకు వచ్చింది. దాన్ని తీసుకొచ్చి ఏం చేశారంటే బడ్జెట్లో పెట్టేటప్పుడు 37,000 కోట్లు చేశారు. 37,000 కోట్లు చేసి లాస్ట్కు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఇచ్చింది ఏంటంటే 12,000 కోట్లు ఇచ్చారు. అంటే 1,00,000, 2 లక్షల లోపల ఉన్న వారికి రుణమాఫీ చేస్తామన్నారు. 1,00,000కి చేసిన కొంత, 1,50,000కి చేసినామని అన్నారు. 6,000 కోట్ల దానికి 6,000 కోట్లు 1,50,000కు, ఇక 2 లక్షలకు లోపల ఉన్న వారికి ఎక్కడ కూడా కాలేదు. అంటే 12,000 కోట్లే వాళ్ళు ఇవ్వగలిగారు. అంటే 40,000 హామీ ఇచ్చారు, 12,000 కోట్లు చేశారు అన్నప్పుడు క్లియర్గా ఏంటంటే వంచినట్టు కదా, ప్రజలను వంచినట్టే కదా. ఆ తర్వాత ఇంకోటి తీసుకురండి, రైతు బంధు టీఆర్ఎస్ గవర్నమెంట్ రైతు బంధు కింద ఫార్మర్లకు హెల్ప్ చేయబట్టింది. అయితే దాన్ని ఏంటంటే రేవంత్ రెడ్డి దాన్ని ఏంటంటే రైతు భరోసా కింద చేసాం. రైతు భరోసా కింద చేసి మేము 15,000 ఇస్తాం, 15,000 ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ టైంలో చెప్పిండు. 1 ఇయర్ వరకు ఏమి దాని గురించి ఎక్కడ చెయ్యలేదు. ఆ తర్వాత 2 పోయినాయి అంటే 2 దఫాలు పోయినాయి. ఆ పోయిన తర్వాత మొన్న జనవరిలో మేము చేస్తామని దాన్ని 15,000 తీసి 12,000 చేసాడు. 12,000 చేసి అది కూడా ఏంటంటే మొన్నటి వరకు అంటే 5 ఎకరాల వరకేమో వచ్చినట్టుంది. అయిపోయి మళ్ళీ సెకండ్ ఫేజ్ వచ్చాయి, మళ్ళీ వచ్చాయి. ఫస్ట్దే ఈయనకి చేతగాలేదు నీకు ఇప్పటిదాకా, ఇంకా సెకండ్ ఇస్తుందని ఎట్లా నమ్మాలి? అట్లా ఏంటంటే క్లియర్గా వంచిస్తున్నాం. ఆ తర్వాత ఇంకోటి, ఈ రైతు బంధువులనే భూమి లేని వారికి 12,000 ఇస్తున్నారు. 12,000 ఇస్తాను, 12,000 ఇస్తాను. 12,000 అయితే మర్చిపోయింది, ఎక్కడ కూడా ఊసలేదు. ఉపాధి హామీ పథకంలో పనిపోయిన వాళ్ళకి 100 రోజులు పోతే 12,000 రూపాయలు ఇస్తాను. 12,000 ఇస్తాం. ఉపాధి హామీ పథకం నడుస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. అది ఇస్తాను అని దాన్ని ఊసలేదు ఎక్కడ. అంటే దాని గురించి ఎక్కడ చేస్తే అన్నప్పుడు ఏంటంటే కేసీఆర్ చేసిన ప్రోగ్రామ్స్ను తగ్గించుకుంటూ వస్తున్నాడు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే రైతు బీమా కింద 5 లక్షలు చనిపోయిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అయితే మొన్న కనుక్కుంటే ఏంటంటే ఊర్లో పోయి కనుక్కుంటుంటే చాలామందికి రైతు బీమా రాలేదు. ఈయననేమో చేస్తున్నా అని చెప్తున్నాను. ఆ రైతు బీమా ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్తో టై అయిపోయి ఉన్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీకి ఏంది అని కనుక్కుంటే ఏంటంటే ఈయన ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం కట్టలేదు ఇప్పటిదాకా. రేవంత్ రెడ్డి ప్రీమియం కట్టలే, వాళ్ళకు కూడా వస్తలేదు అన్నప్పుడు మళ్ళీ వీళ్ళు ప్రజలను వంచినట్టే కదా. సరే, ఇంకో విషయానికి వస్తే ఇక్కడ కొత్త రేషన్ కార్డులు గడిస్తాము అధికారంలోకి రాగానే అన్నారు. మళ్ళీ ఇంద్రమ్మ ఇండ్లు సంవత్సరానికి 5 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకే ఇవి కేటాయించడం జరుగుతుంది. అంటే ఎవరైతే ఏ కులంలో పేదవాళ్ళు ఉన్నో వాళ్ళని గుర్తించి తప్పకుండా ఇండ్లు ఇస్తాం, కానీ ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తామన్నారు. మరి ఇప్పుడు మీ నియోజకవర్గ విషయానికి వస్తే ఎక్కడన్నా జరిగిందా, లేకుంటే రాష్ట్రంలో? అదే నేను దాని గురించి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఏంటంటే ప్లాట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే 5 లక్షల రూపాయలు ఇస్తామని
వీళ్ళు వాగ్దానం చేశారు. ఓకే. గతంలో ఏంటంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు కట్టించారు. ఇప్పుడు అర్బన్ సిటీలో అయితే ఫ్లాట్లలో కట్టించారు, నియోజకవర్గాలలో ఎక్కడ దీన్ని బట్టి ఇండ్లు కట్టించారు. ఇండ్లు కట్టి ఆ ఇండ్లు ఈయనకి చేత కలదు ఇప్పటిదాకా. బీఆర్ఎస్ గవర్నమెంట్లో కట్టించి ఇప్పుడు మా జైరాబాద్ నియోజకవర్గం గురించి చెప్తాను. గతంలో బీఆర్ఎస్ క్లియర్గా ఇండ్లు అయినాయి, సుమారు 800 నుంచి 900 వరకు అయినాయి, కంప్లీట్ అయినాయి. ఈవెన్ వాళ్ళకు అలాట్మెంట్ పేపర్స్ కూడా ఇచ్చారు. అలాట్మెంట్ పేపర్స్ ఇచ్చిన తర్వాత ఈ రోజుకి ఏంటంటే గవర్నమెంట్ వచ్చి 18 నెలలు అవుతున్నాను. 18 అంటే ఈ రోజు వరకు వాళ్ళకి ఏంది కూడా ఎక్కడ కూడా వాళ్ళకి అలాట్మెంట్ ఇల్లు చూపెట్టలేదు. వాళ్ళు నిన్న అందరు పోయిందంటే ఫ్లాట్ల దగ్గర అందరూ ఇది పెట్టుకుని కూర్చున్నారు అన్నప్పుడు అవే ఇయ్యనికి చేత కానప్పుడు ఈ 5 లక్షలతో ఇల్లు కట్టిస్తా అంటే ఎట్లా నమ్మాలి? ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే 5 లక్షలకి ఇల్లు కాదు, 5 లక్షలకి ఏడగుడు. ఆ 5 లక్షలకి పోని వాళ్ళని ఏంటంటే కట్టుకొని నువ్వేదో నీ ఇష్టం వచ్చినట్టు కట్టుకొని ఏదో దానికి ఏంటంటే 5 లక్షలు వాళ్ళు ఏం చెప్పినారు, బేస్మెంట్కి 1 లక్ష ఇస్తారట, సూపర్ స్ట్రక్చర్ కట్టుకుంటే 1 లక్ష, చెత్త పడితే 2 లక్షలు, అయితే లాస్ట్కి 1 లక్ష ఏంటంటే ఇల్లు మొత్తం ఫినిష్ అయితే ఇస్తారండి. అయితే నాకు తెలిసినంత వీళ్ళు ఆ బేస్మెంట్ వరకు ఏమన్నా చూపెడుతుండొచ్చు, కానీ అంతకు మించి వీళ్ళు ఇల్లు ఇచ్చే ఛాన్స్ లేదు. దానికి ఏంటంటే ఇంకోటి ఏంటంటే కట్టుకునే వారి ఇష్టం కాదు, అక్కడ ఉన్న ఆఫీసర్లు వాళ్ళు ప్లాన్ ఇస్తారంట, వాళ్ళు ప్లాన్ ఇస్తారంట, ఆ ప్లాన్ ప్రకారం కడితేనే డబ్బులు ఇస్తారంట. అంటే ఒకవేళ వీళ్ళగిన ప్లాన్ ఇస్తే దానికి ఎస్టిమేట్ చేసుకోమనండి, 5 లక్షలకి ఇల్లు అవుతుందా వాళ్ళది? అంటే మళ్ళీ డబ్బులు ఉన్నవానికే ఇల్లు ఇస్తామన్నాము, కానీ అంటే ఇల్లు లేనివానికి ఇల్లు ఇస్తామని కాదు. వాడు ఇల్లు ఎందుకు వానికి ఇల్లు ఎందుకు ఉంటుంది? అంత ఏమి డబ్బులు లేవు కాబట్టి, ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాడు కాబట్టి ఇల్లు లేదు. అలాంటి వానికి ఏంటంటే కేసీఆర్ ఏంటంటే డైరెక్ట్ ఇల్లు కట్టి కంప్లీట్ ఫర్నిష్ చేసిన తర్వాత, ఫర్నిష్ చేసినాక తాళాలు ఇచ్చింది. అలాంటిది వీళ్ళ దగ్గర ఏడుంది? అంటే వీళ్ళు ప్రజలను మభ్యపరుస్తున్నారు, మభ్యపరిచి ఇందిరమ్మ ఇల్లు 7 ఇందిరమ్మ ఇల్లు. ఇంకోటి ఏంటంటే అందరి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్లు తీసుకున్నారు. అవి ఈ రోజు వరకు అప్లికేషన్ స్టేజ్లోనే ఉన్నాయి, ఎక్కడ కూడా అలాట్మెంట్ వచ్చినట్లు లేవు. ఇందిరమ్మ కమిటీలు అనేసారు మళ్ళీ ఊర్లలో, అంటే వాళ్ళ పార్టీలు. ఒక డౌట్ వస్తుంది, ఇందిరమ్మ కమిటీలను గ్రామాలలో వేసారు కదా, అంటే ఆ ఇందిరమ్మ కమిటీ ఎవరైతే సెలెక్షన్ చేస్తుందో ఆ గ్రామం నుంచి వాళ్ళకేనంట కదా ఇండ్లు, ఇది వాస్తవమేనా? అది మ్యాక్సిమం అదే లెక్కలు జరుగుతున్నది. ఇందిరమ్మ కమిటీలు వేసారు, ఇందిరమ్మ కమిటీలు ఎవరు ఉంటారు? అంత వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు రికమెండ్ చేసేది వాళ్ళు ఉన్న వాళ్ళకి రికమెండ్ చేస్తారు. అది కాకుండా ఏంటంటే సరి అయిన వాడు ఎవడు, వాడు అర్హుడా కాదా, అది క్రైటీరియా తీసుకోవాలని. వాడు కాంగ్రెస్ పార్టీ వ్యక్తియా ఇంకో పార్టీ వ్యక్తి అని చూడడము అది న్యాయం కాదు, అది ప్రభుత్వానికి తగదు. అది ఇంకో విషయానికి వస్తే అడుగడుగున బీఆర్ఎస్ నాయకులు ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు రాకుండా, కంపెనీలు రాకుండా అడ్డుపడుతున్నారే బీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు పదే. ఇక్కడ రమణపేటలో కూడా ఒక కంపెనీ తెస్తామంటే దాన్ని అడ్డుపడ్డారు, లగ్జర్లలో ఒక కంపెనీ తీసుకొస్తామంటే, ఫార్మా కంపెనీ తీసుకొస్తామంటే, విలేజ్ కంపెనీ తీసుకొస్తామంటే అడ్డుపడ్డారు. జైరాబాద్ ప్రాంతంలో కూడా, డప్పూర్లో కూడా అదే సంఘటన చేశారు. వీళ్ళంతా కావాల్సుకునే చేస్తున్నారు, ఇక్కడ ఓన్లీ బీఆర్ఎస్ నాయకులే అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారు అన్నది ఫస్ట్ తప్పు. వాళ్ళు ప్రజలు ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళకి ఏంటంటే సపోర్ట్గా ఉన్నారు. అదే ఆ తర్వాత ఇంకోటి ఇండస్ట్రియలైజేషన్ గురించి నేను చెప్తాను. మా ప్రాంతము ఇండస్ట్రియలైజేషన్ అవుతున్నది. నీమ్స్ అని చెప్పేసి 12,600 ఎకరాలతో నీమ్స్ అని తీసుకొచ్చారు. అయితే నా లెక్కలు ఏంటంటే ఏ ప్రాంతము ప్రాంతీయులు డెవలప్ కానీ ప్రాంతం డెవలప్ అయితే వేస్ట్. ప్రాంతీయుల డెవలప్మెంట్తోనే ఏదైతే ఇది బాగుంటుంది. జైరాబాద్ 12,600తో నీమ్స్ తీసుకొచ్చారు. అందులో ఏంటంటే రైతులకు సరి అయిన రీతిలో కాకుండా ఏంటంటే వాళ్ళ దగ్గర భూములు గుంజుకుంటారు. నీమ్స్ వచ్చి 10 సంవత్సరాలే ఒప్పించి మెప్పించి కాదు, ఫోర్స్ఫుల్గా తీసుకుంటున్నారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు, పబ్లిక్ ఆల్టర్నేటివ్ లేకుండా వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకుంటారు. భూములు తీసుకున్నాక ఆ భూముల గురించి మాట్లాడతలేరు. నీమ్స్ ఆ తర్వాత ఏంటంటే నీమ్స్ 12,600. ఆ తర్వాత ఏంటంటే ఫార్మాసిటీనే ఒకటి తీసుకొచ్చారు. ఫార్మా విలేజ్ తీసుకొచ్చి జైరాబాద్లో సుమారు 3,000 ఎకరాలు అక్వైర్ చేయడానికి పోయారు. అక్వైర్ ఇప్పుడు ఫార్మా అంటేనే ఫస్ట్ థింగ్ ఏంటంటే పెద్ద పొల్యూటెడ్ వాటిని ఏంటంటే బయట డెవలప్డ్ కంట్రీస్లలో ఎక్కడ కూడా వాటిని పెట్టనియర్ అవాయిడ్ చేస్తారు. అది ఎన్నన్నా పెడితే కూడా ఏంటంటే తీసుకొని పోయి ఎక్కడో అడవులలో ఎన్నో జనాలు ఎక్కడ లేని ప్లేస్లలో పెట్టాలి. కానీ అలాంటిది కాదు, జైరాబాద్ అంటే అడుగున పడుతుంది వాళ్ళకు అన్నాడు కదా ముఖ్యమంత్రి. ఇక్కడ
ఈ అడవులలో బల్లులు తొండలు గుడ్లు పెట్టని ఏరియానే సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళు కావాలనే చేస్తున్నారు అని చెప్పి అది ఊర్లు, నేను అదే అంటున్నా. అదే అవగాహన. మళ్ళీ ఆయనకి ఒక ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు అవగాహన లేనట్టున్నది. ఒక ముఖ్యమంత్రికి ఆయన పనికిరాడు నిజంగా తీసుకుంటే. మీకు సంబంధాలు బాగానే ఇప్పుడు మాకు సంబంధాలు బాగానే ఉన్నాయి. ఈరోజు నేను జైరాబాద్ వాసిని, ఆ ఊర్లు విజిట్ చేసి చూశాను. పబ్లిక్ ఉన్న విలేజ్ పక్కన ఏంటంటే పెద్ద, ఇప్పుడు హైదరాబాద్కి నీళ్ళు వచ్చేటి కూడా మంజీర నుంచి నీళ్ళు వస్తాయి, అది పక్కకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ పొల్యూషన్ అంతా పోయి వెళ్ళగలవాళ్ళ. అంటే ఒక జైరాబాద్కే కాకుండా హైదరాబాద్కు వీళ్ళందరూ కూడా పొల్యూషన్ పంపించడం, అలాంటి ఫ్యాక్టరీలు కావాలన్నా. అలాంటి ఫ్యాక్టరీలు ఇవ్వద్దని చెప్పేసి ప్రొటెస్ట్ అందరి దగ్గర నుంచి నడిచినప్పుడు నువ్వెందుకు వేస్తావు? అటువంటి ఇండస్ట్రీ చేయాల్సిన అవసరం ఏమున్నది? ఆల్రెడీ పోనీ ఒకవేళ అనుకుంటే ఆల్రెడీ ఫార్మాసిటీకి ఇక్కడ ల్యాండ్ తీసుకున్నారు. ఆ ల్యాండ్లో వేసుకో, అవి అమ్ముకోనికి తయారైనవు. అంటే ప్రభుత్వాలు ఇవన్నీ చూస్తే ఏంటంటే అవి ఏంటంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కింద తయారైనట్టు కనబడుతున్నాయి, కానీ ఆ ప్రజల గురించి ఆలోచించేది ఇంటికన్నా. రియల్ ఎస్టేట్ అంటే గుర్తుకొచ్చింది, మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అడగవలసి వచ్చింది. ఎట్లుంది ఈ రియల్ ఎస్టేట్ ఈ రాష్ట్రంలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, సిటీ అవుట్స్కట్లో అయినా తెలంగాణ జిల్లాలలో ఎట్లా ఉంది రియల్ ఎస్టేట్? రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందండి. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిండో ఆ రోజు నుంచి రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. నా లెక్కలే రియల్ ఎస్టేట్ ఎప్పుడు పెరుగుతుంది అంటే ఒక ఇండస్ట్రీకి పెద్దగా వస్తుందో, పెద్ద పెద్ద డెవలప్మెంట్లు ఏమైనా వస్తుంటే ఆ చుట్టుపక్కల ల్యాండ్ రేట్లు అవన్నీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ ఏంటంటే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇండస్ట్రీలు రావడము తగ్గింది. ఇండస్ట్రీలు జనరల్గా ఏంటంటే ప్రైవేట్ మేనేజ్మెంట్తో ఉంటాయి. ఆ ప్రైవేట్ మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు ఏంటంటే నేను అక్కడ సుఖంగా పోవాలి, అన్నీ ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలని ఉంటుంది. ఈయనతో ఏమవుతుంది? ఈయననేమో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈయన మీద నమ్మకం పోయింది. ఇంకోటి పక్కకు చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఇక్కడ వచ్చే ఫ్యాక్టరీలు అక్కడ పోతున్నాయి. ఇప్పుడు మన తెలంగాణ రియల్ ఎస్టేట్ లేస్తుంది అనుకోవడము నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మొత్తం దినదినానికి ఇంకా తక్కువ కొంటూనే పోతుంది, కానీ రియల్ ఎస్టేట్ పెరిగే ఛాన్స్ లేదు. మా దగ్గర చూడండి, జైరాబాద్లో ఒక మామూలుగా వెయ్యిలలో ఉన్నదాన్ని ఏంటంటే కోట్లలోకి తీసుకొచ్చారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ కోట్లలో దీంట్లో అయింది. కానీ ఏంటంటే అక్కడ ఇండస్ట్రీస్ ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది ఇప్పటివరకు ఇండస్ట్రీ రాలేదు. ఇప్పుడు పక్కకి ఏంటంటే ఫార్మా కంపెనీ పెడతామంటున్నాం, అక్కడ ఉన్న రైతులంతా అగెన్స్ట్ అయ్యారు. ఇక రియల్ ఎస్టేట్ ఇంకెక్కడికి వెళ్ళి పెరుగుతుంది. మొన్న ముఖ్యమంత్రి మీ ప్రాంతానికి వచ్చి ఏదో విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి జైరాబాద్ ప్రజలంతా నా ప్రజలే, ఎక్కడున్నా నేను ఇక్కడనే చూసుకుంటా, మీరు ఏం ఇబ్బంది పడద్దు అని చెప్పేసి అనేక హామీలు కూడా ఇచ్చాడు. నాకైతే నేను జైరాబాద్ వాసికి చెప్తున్నాను, ఆ ముఖ్యమంత్రి జైరాబాద్కి ఎందుకు వచ్చిండో ఇప్పటిదాకా అర్థం కాలేదు. జనరల్గా ఏంటంటే ముఖ్యమంత్రి అంటే ఒక పార్టీకి పెద్ద మనిషి. అయితే ఒక ముఖ్యమంత్రి లెవెల్ క్యాండిడేట్ వస్తే ప్రజలకన్నా బాగా కావాలి, లేదా వాళ్ళ పార్టీ కన్నా బాగా కావాలి. అవి రెండు కూడా లేవైంది. ఏమి ఇచ్చిండు నేను అదే చెప్తాను, ఆయన ఇచ్చినే చెప్తాను. ఆయన ఫస్ట్ వచ్చింది 3 ఓపెనింగ్ చేసిండు. ఒక బసవేశ్వర స్టాచ్యూ ఓపెన్ చేసిండు. ఆ బసవేశ్వర స్టాచ్యూ గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే దానికి ఏమన్నా అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మిగతా ఏంటంటే స్వచ్ఛందంగా ఏమైనా విరాళాలు వసూలు చేసిండవచ్చు, అది బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. ఆ తర్వాత పోయిండు ఆడొకటి కేంద్రీయ విద్యాలయం ఓపెన్ చేసిండు. కేంద్రీయ విద్యాలయం అంటే సెంట్రల్ గవర్నమెంట్, మార్చునూరు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, అది కూడా ఆయన చేసింది కాదు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఫ్లైఓవర్ కింద ఓపెన్ చేస్తుంది. ఆ ఫ్లైఓవర్ ఏంటంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడే స్టార్ట్ అయింది. ఆ తర్వాత నేను కూడా చాలా దాని మీద ప్రొటెస్ట్ చేసిన తర్వాత దానికి ఇదైంది, అది కంప్లీట్ అయింది. అది ఒక లెక్కలు అనుకుందాం, అది పబ్లిక్ ఇష్యూ. ఓ ఫ్లైఓవర్ అని ఫ్లైఓవర్ దగ్గరికి ఆయన పోలేదు. ఆయన ఒక దగ్గర కూర్చొని ఏంటంటే బటన్ వస్తే ఆయనే ఓపెన్ చేసినట్టు. అయితే మళ్ళీ జైరాబాద్కి వచ్చి ఏం ఓపెన్ చేసి ఆయన తర్వాత మాట్లాడి మీరు ఇచ్చినట్టు కదా. ఆయన స్పీచ్లో ఏం మాట్లాడినంటే 5,000 ఇళ్ళు నిమ్స్లో భూములు పోయిన వాళ్ళకి ఇస్తా అన్నాడు. అంటే భూమి పోయిన వాళ్ళకు భూమి చూపెట్టాలి, కానీ వాళ్ళు ఏవి ఇండ్లు పోలేదు. ఎక్కడ ఇండ్లు ఎక్కడ పోలేదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇండ్లు ఇస్తాను అని అంటే ఇండ్లు నీ 5 లక్షలు ఇండ్లు తీసుకుని కాదు, వాళ్ళ వాల్యూ భూమి తీసుకుంటున్నావు, పంటలు వండే భూమి తీసుకుంటున్నావు, వాళ్ళ ఉపాధినే తీసేస్తున్నావు. అంటే ఇల్లు ఇచ్చి ఇంట్లో వండుకోమని చెప్తావా? అన్ని చేతనైతే ఏంటంటే దానికి ల్యాండ్ విషయం మాట్లాడుతుంటివి, లేకపోతే యువతకు ఉపాధి గురించి మాట్లాడుతుంటివి. అలాంటిది విడిచిపెట్టి అటువంటి చేసిందంటే నా లెక్కలు జైరాబాద్ ప్రోగ్రామే వేస్ట్. ఆ తర్వాత మీరు ఇంకోటి అన్నారు ఏంటంటే సంగమేశ్వర బసవేశ్వర గురించి చేస్తామని అన్నారు. వీళ్ళు చేయమని ఎప్పుడు అంటారు, చేయమని ఎప్పుడు. ఇప్పుడు వచ్చి 18 నెలలు ఏంటంటే దాన్ని మొత్తము బంద్ చేసేసారు. ఏదైతే కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చేవి జైరాబాద్కు
అది నా పక్క నారాయణఖేడ్కు రెండుకి వస్తాయి. ఒకటి సంగమేశ్వర కెనాల్ జైరాబాద్కి వస్తుంది, ఇంకోటి బసవేశ్వర కెనాల్ నారాయణఖేడ్కి వస్తుంది. సంగమేశ్వర కెనాల్ కింద జైరాబాద్కి వస్తే దాని సంగమేశ్వరం 2 లక్షల ఎకరాల హాయకట్టు ఇరిగేట్ అవుతుంది. అందులో జైరాబాద్ అనే 1 లక్ష చిల్లర ఇరిగేట్ అవుతుంది. అంటే జైరాబాద్ నిజంగా తీసుకుంటే ఈరోజు వెనుకబడిన ప్రాంతము, నీళ్లు లేని ప్రాంతము. అలాంటి ఏరియా నారింజది ఎంత చిన్న ఆయకట్టు అది. నారింజది ఒక 3,000 ఎకరాల ఆయకట్టు అది. 3,000 ఎకరాలు. ఇది ఏంటంటే సంగమేశ్వర కెనాల్ కింద వస్తే 1,00,000 ఎకరాలు బాగుపడుతుంది అని అంటే జైరాబాద్ చాలా మంచిగా ఇది. సింగూరు డ్యామ్ నీళ్లు మాకు రావు. సింగూరు డ్యామ్ వాటరు హైదరాబాద్కు డ్రింకింగ్ పర్పస్ వాటర్ పర్పస్లో వస్తాయి. కొంత ఏంటంటే ఆందోళన కాన్స్టిట్యున్సీకి అక్కడ వస్తాయి, కానీ మా జైరాబాద్కు రావాలి. అయితే అలాంటి డిజైన్ చేయలేదు గతంలో. కాంగ్రెస్ ప్రభుత్వంలో జైరాబాద్ను పట్టించుకోలేదనడానికి అదొక నిదర్శనం. ఇప్పుడు సింగూరు డ్యామ్ కట్టిందంటే అక్కడ తీసుకొని పోతుంది. మళ్ళీ జైరాబాద్లో ఏం చేయాలి? వచ్చినేమో కాళేశ్వరం నుంచి అది గుర్తించి కేసీఆర్ గారు కాళేశ్వరం గురించి ఆలోచించి అక్కడ కెనాల్ పెడితే వాటిని బంద్ చేసి పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఓన్లీ కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్టు, రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు. ఎవరి గిడ ఎక్కడా పొలాన్ని గిడ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పారకం లేదు. ఓన్లీ కమిషన్ల గురించి కల్వకుంట్ల కుటుంబం కట్టింది. ఆ కమిషన్లన్నీ కక్కించి ప్రజలకు అన్ని హామీలు నెరవేరుస్తామని ముఖ్యమంత్రి అంటున్నాడు. ముఖ్యమంత్రికి ఇది క్లియర్గా ఏంటంటే ఇరిగేషన్ మీదనే అవగాహన లేదనిపిస్తుంది. నేను గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిందంటే ఆ పదవికి రాజీనామా చేసి ప్రజాసేవలు వస్తామని చెప్పేసి రాజకీయాలు రావడం జరిగింది. అయితే ఇవన్నీ చూస్తే ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఇరిగేషన్ మీద అవగాహన లేనట్టు కనబడుతుంది. జనరల్ తీసుకుంటే ఏంటంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అది. అది మార్వలెస్ ప్రాజెక్ట్, దానికి మించిన ప్రాజెక్ట్ లేదు ప్రపంచంలోనే. అలా ఆ తర్వాత ఏంటంటే సెంట్రల్ వాటర్ కమిషన్ వచ్చి దానికి కితాబ్ ఇచ్చింది. ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జిలు వచ్చి కూడా దాన్ని చూసి ఏంటంటే అది మంచిగా ఉన్నది. అలాంటిది కమిషన్లకు పోతున్నది అని అనడం నీదేంటంటే కేవలం బురద చల్లడం కింద చేసుకున్నాం. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే రాజకీయ నాయకులు ప్రజల బాగోగులు ఎట్లయితాయి, ఏమవుతాయి, ఎట్లయితే అని ఆలోచించి వాళ్ళు ఈ ప్రాజెక్టు తీసుకుందామని చెప్తారు. అయితే ఆ బాధ్యత ఎవరి మీద ఉంటుంది? టెక్నికల్ పర్సన్స్ మీద ఉంటుంది. ఓ ఇంజనీర్ నీటి లభ్యత కానీ దానికి ఎంత ఖర్చు అవుతుంది కానీ అవన్నీ ఎస్టిమేట్లు వేయడం అవన్నీ ఏంటంటే ఇంజనీర్ల పని, సిబ్బంది పని. అలాంటిది ఏంటంటే అలా వీళ్ళు కమిషన్ తీసుకున్నారు అనడం ఎంతవరకు కరెక్ట్? అదేంటంటే కేవలం ఏంటంటే ఒక మంచి పని చేసాడు కాబట్టి ఆయనని ఇమేజ్ ఖరాబ్ చేయాలి, పబ్లిక్ని ఈయన ఏమి హామీలు నెరవేర్చలేడు, పబ్లిక్ని డైవర్ట్ చేయాలి. ఆ డైవర్షన్ కొరకే ఈరోజు కాళేశ్వరం ఇష్యూ లేపిండు. కానీ అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ నాయకులు పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు. అంటే ఆ ప్రభుత్వం కట్టింది, ఆ ప్రభుత్వంలో కూలిపోయింది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అంటుంటారు. అంటే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టనప్పుడు ఇక్కడ రైతులు బతకలేరా, పంటలు పండియలేరా? సో మేము కాంగ్రెస్ హయాంలో ఈ దేశంలో అనేక ప్రాజెక్టులు కట్టించింది. ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాజెక్టు కట్టించింది. ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే నాగార్జున సాగర్ మేమే కట్టినాం, శ్రీపాద ప్రాజెక్టు మేమే కట్టినాం, ఇక్కడ జూరాల మేమే కట్టినాం, సింగూరు డ్యామ్ మేమే కట్టినాం. ప్రతిదీ మేమే చేసినాము. ఇంకా ఇంత చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది ఇక్కడ ఈ రాష్ట్రంలో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. మీరు అన్న మాట కరెక్టే. ఒక నాగార్జున సాగర్ గతంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే, మళ్ళీ వేరే ప్రభుత్వం లేదు. 50 ఏళ్ళు పరిపాలించింది కాబట్టి ఏమన్నా అయినాయి అంటే వాళ్ళ పీరియడ్లోనే అయినాయని వాళ్ళు చెప్పుకుంటారేమో. అయితే కానీ ఏంటంటే నేను ఈరోజు చెప్తే ఏంటంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇంకా కూడా దానికి కొన్ని పెండింగ్ ఉన్నాయి ఇష్యూస్, ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి. కానీ ఇంకోటి నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ ఈరోజు ఇవి కట్టించినామని చెప్తున్నాను కదా, ఆ కట్టించిన దాంట్లో తెలంగాణకి ఎంత ఉపయోగపడుతున్నది, తెలంగాణకి ఎక్కడ ఉపయోగపడుతుంది? శ్రీశైలం కట్టించిన మొన్న ఆంధ్రాకి పోతాయి. ఇప్పుడు నాగార్జున సాగర్ కట్టించిన ఒక కెనాల్ మొత్తం ఆంధ్రాకి పోతే ఇంకొక కెనాల్ కొద్దిగా ఏమైనా వస్తుంది. అటువంటివి తీసుకొని వీళ్ళు ఏమి తీసుకుంటారు? ఇప్పుడు శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ తీసుకున్నారు, టన్నల్కి వీళ్ళకి చేయించి చేతగాలేదు. మళ్ళీ వీళ్ళ దగ్గర స్టార్ట్ అయింది కదా, ఇప్పటివరకు నీళ్ళు వేయలేకపోయారు. అండ్ అలాంటిది ఏంటంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకుంటే ఎప్పుడో పాత పీరియడ్ నుంచి స్టార్ట్ అయింది. అది పాత పీరియడ్ నుంచి స్టార్ట్ అయ్యి వీళ్ళు ఏంటంటే దాన్ని 4 సంవత్సరాలలో కంప్లీట్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 4 సంవత్సరాలలో దాన్ని కంప్లీట్ చేయగలిగారు. అలాంటి చిత్తశుద్ధి వీళ్ళకు ఉన్నది. అదే ఒక కాళేశ్వరం గురించి వీళ్ళు మాట్లాడుతుంటే నాకు బాధ అనిపిస్తుంటుంది. ఒక ఇరిగేషన్ చేసిన తర్వాత నాకు బాధ అనిపిస్తుంటుంది. అరే దానివల్ల ఈరోజు తెలంగాణలో 13 జిల్లాలకు నీళ్ళు వస్తాయి. 13 జిల్లాల నీళ్ళు వస్తాయి. దాన్ని ఇది చూస్తే 500 కిలోమీటర్లకు అది దీంట్లో ఉన్నది.
దాన్ని స్ప్రెడ్ అవుట్ దాన్ని 500 కిలోమీటర్లు ఉన్నది. దాన్ని కెనాలే తీసుకుంటే 1800 కిలోమీటర్ల కెనాల్ ఉంది. అంటే తెలంగాణలో ఇంత మంచి ప్రాజెక్టు తీసుకొస్తే మొన్న ఏదో లోపాలు అయిందని చెప్పేసి దాన్ని అట్లనే పెట్టిర్రు. అది కూడా లోపం వీళ్ళు వచ్చిన తర్వాతనే దానికి ఏమో లోపం వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఇప్పుడు డిసెంబరు 7వ తారీఖేమో వీళ్ళు గవర్నమెంట్లో ఏమో వచ్చిండ్రు. డిసెంబర్ ఎండింగ్లో ఆడేమో ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఆ ప్రాబ్లం స్టార్ట్ అయింది, దాన్ని రెక్టిఫై చేసేది ఉండే. ఈరోజు వరకు 18 వరకు రెక్టిఫై చేయకుండా ఎందుకు ఆపినావు? ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టుకు నేను చూసిన మెయింటెనెన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. చిన్న చిన్న ఏమన్నా తప్పులు అవుతుంటాయి, ఏమన్నా అవి అవుతుంటే దాన్ని ఏంటంటే సరి చేసుకొని బ్రాడర్ ఇంట్రెస్ట్లా రైతుల ఇంట్రెస్ట్లా ముందుకు పోవాలి. అలాంటిది ఏంటంటే వీళ్ళు 18 నెలల నుంచి కేవలం ఏంటంటే బీఆర్ఎస్ పైన తప్పు మోపడానికి కొరకే వాళ్ళు ఏం చేయకుండా వాళ్ళ అధికారాన్ని కాపాడుకొని బీఆర్ఎస్ మీద తప్పు మోపాలి. అంటే ఇక్కడ ఇంకేముంది అంటే కేసీఆర్ను గద్దె తెంపినా నా కోరిక నెరవేరింది, సో ప్రజలకు మేలు చేస్తాని అధికారంలోకి వచ్చిన చేస్తూనే ఉన్నా, ఇంకా ఏంది ప్రాబ్లం ఏముంది? మరి ఇక్కడ కేటీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ను ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి ఊరికే రేవంత్ రెడ్డి పదే మాట్లాడుతుంటాడు? అవసరం ఏముంది ఇంకా ముఖ్యమంత్రి కుర్చీ వచ్చినాక? అంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంటే భయము, ఏం చేయలేకపోతున్నాడు కాబట్టి ఆయన చేసిండు, అది ఈయనకు భయము. ఆయన ఎంతసేపు ఏంటంటే కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడాలి? నోరు తెరిస్తే గబ్బు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే మాటలు కాకుండా ఇప్పుడు కేసీఆర్ ఒక మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తెచ్చిండు, తెలంగాణకు మంచి చేయాలని చూసిండు, 9 సంవత్సరాలు చేసిండు కూడా చూపెట్టిండు. అలాంటి విడిచిపెట్టి ఆయనను ఎంతసేపు ఆయననేమో అనాలే, ఏమో తిట్టాలే, ఏం తిట్టాలే అన్న ఆలోచనతో పోతున్నాడు. కానీ అరే నీకు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నావు, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చి చాలు. అవన్నీ నువ్వు ఇచ్చినాయే, ఇప్పుడు బీఆర్ఎస్ లేపిన తర్వాత నువ్వు ఇచ్చినాయన్న చెయ్యి. అలాంటి చేత కాకుండా ఏంటంటే ఈరోజు మాట్లాడుతుందంటే ఆయన ఏంటంటే పబ్లిక్ అది మూడు డైవర్ట్ చేయడానికి చేస్తున్నాడు, కానీ పబ్లిక్ బాగు చేయాలనేది ఎక్కడ కూడా లేదు. మీరు గతంలో టీడీపీలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా టీడీపీలో ఉండే, ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో సీఎం, మీరు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. సో మీకు ఆయనకున్న సంబంధం ఎట్లా ఉండే? మళ్ళీ ఈయన మైండ్ సెట్ అప్పటి నుండి ఇట్లన్నా? ఆయన గతంలో మేమిద్దరము తెలుగుదేశం ఇద్దరం కొలీగ్స్మే. 2009లో నేను హైదరాబాద్ నుంచి కాంటాక్ట్ చేసిన, ఆయన కొడంగల్ నుంచి గెలిచాడు, నేను కొద్ది మాదితో నేను ఓడిపోయాను, ఆయన గెలిచాను. అయితే అప్పుడున్న పరిస్థితులు మంచిగానే ఉండే. ఆయన ఒక రాజకీయ నాయకుడు నిజంగా తీసుకుంటే ఒక జెడ్పీటీసీ చేసిండు, ఒక ఎమ్మెల్సీ చేసిండు, ఎమ్మెల్యే 2 సార్లు చేసిండు తెలుగుదేశంలో, ఆ తర్వాత ఎంపీ చేసిండు. అప్పుడు ఏంటంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడు పార్టీ నిబంధనలు అంటుంటే ఆ నిబంధనలకు ఉన్నదాకా తప్పలేదు. కానీ ఏంటంటే ఆయన మైండ్ ఎప్పుడైతే అర్థమైంది ఏంటంటే ఆయన కాంగ్రెస్ తెలుగుదేశం జనరల్గా ఏంటంటే కాంగ్రెస్ అగేన్స్టే ఉన్నది. అలాంటి కాంగ్రెస్లా పోయి ఏంటంటే పోయిండు అంటే అర్థమైంది అంటే ఆయనకు అధికార పిచ్చే ఉన్నది, కానీ పబ్లిక్ బాగు చేయాలని లేదు అని క్లియర్. రైట్. మీరు ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కూడా చేశారు. సో ఇప్పుడు మీకు సంబంధించి మీ కమ్యూనిటీకి సంబంధించి 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఒకటి ఉపకులాలకు సంబంధించి ఎంబీసీ, ఉపకులాలకు సంబంధించి ఒకటి మాలా కార్పొరేషన్, ఒకటి మాదియా కార్పొరేషన్. మరి ఇంప్లిమెంట్ అయిందా ఈ రాష్ట్రంలో? కాలేదండి. చేస్తానంటూ అదే చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి మాటలకే పరిమితమైండు. మేనిఫెస్టో పెట్టి మేనిఫెస్టోలు రాసి పెట్టుకున్నారు, కానీ ఎక్కడ కూడా అవి ఇంప్లిమెంట్ అయిన దాఖలు లేవు. అదే ఎస్సీ కార్పొరేషన్ పాత దీంట్లోనే ఉన్నది. అయితే ఎస్సీ కార్పొరేషన్ గురించి ఒక్కసారి నేను చెప్తాను. నేను గతంలో నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ లాగా చేసిన కాబట్టి చెప్తున్నా. ఈరోజు సమాజంలో అందరూ మాట్లాడేది బాగుపరచాలనేది ఎస్సీ కమ్యూనిటీని బాగుపరచాలనే దీంట్లో ఉన్నారు. కాబట్టి దాంట్లో ఏంటంటే నేను ఆ పార్టీలో పోయిన తర్వాత ఆ చైర్మన్షిప్ని ఎన్నుకున్నది కూడా దానికి కొన్నాను. అది ఒక సర్వీస్ ఓరియంటెడ్ పోస్ట్ కాబట్టి దాన్ని ఎన్నుకున్న తర్వాత ఇంకోటి దాంట్లో తీసినప్పుడు ఏంటంటే కేసీఆర్ దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చారు. అంతకుముందు ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ ఉంది, కాకపోతే ఏంటంటే 3 లక్షలు 4 లక్షలు ఎంత చిల్లర అమౌంట్ ఎంత ఇస్తుండ్రి, అది కూడా ఏంటంటే బ్యాంక్ లింకేజ్ చేసుకొని ఇస్తుండ్రి. బ్యాంక్ ఎస్సీలు అంటే నిజంగా కంప్లీట్గా ఏం లేని కింద ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు బ్యాంకులలో పోయి వాళ్ళు బ్యాంకుల దగ్గర నుంచి లోన్ ఎప్పుడు తెచ్చుకోవాలి, ఆ బ్యాంకులో కోలేటర్ సెక్యూరిటీ తీసుకురా, ఆ సెక్యూరిటీ తీసుకురా, ఆ కోలేటర్ సెక్యూరిటీ ఎవరు ఉంటే వాళ్ళు ఎప్పుడో బాగుపడేవాళ్ళు, అవన్నీ లేకనే కామ్గా ఉన్నారు. అట్లా చూసినప్పుడు ఏంటంటే ఆ స్కీమ్లు అన్నీ ఆల్మోస్ట్ ఫెయిల్ ఉండే.
ఆ రోజు ఏంటంటే కేసీఆర్ ఇండియాలో ఎక్కడ కూడా లేదు ఇప్పుడు దళిత బంధు ప్రోగ్రామ్ అండి. దళిత బంధు ప్రోగ్రామ్ తీసుకొచ్చాడు. 10 లక్షలు దీని కింద వాళ్ళని గుర్తించిన తర్వాత ఒక ఇంటికి 10 లక్షలు ఇవ్వాలన్నా ఇవ్వాలే, కంప్లీట్గా సెక్యూరిటీ, కోలేటర్ సెక్యూరిటీ, ఈ సెక్యూరిటీ, ఆ సెక్యూరిటీ ఏం లేకుండా ఇవ్వాలని ఆలోచించండి. అప్పుడు ఈ రేవంత్ రెడ్డి పీసీసీ ఉన్నప్పుడు కూడా ఆరోపణలు చేసిండు దళిత బంధు పథకం మీద. సో బీఆర్ఎస్ కార్యకర్తలకి మాత్రమే ఇచ్చుకుంటున్నారు అని చెప్పాడు. మరి ఇప్పుడు వీళ్ళు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో అంబేద్కర్ అభయాస్తం కింద దళితుల అభివృద్ధి కోసం 12 లక్షల రూపాయలు ఇస్తాం, కేసీఆర్ ఓన్లీ 10 లక్షలే ఇస్తున్నారు. మరి ఇది ఇప్పుడు ఈ రాష్ట్రంలో కన్నా ఇక్కడ ఇంప్లిమెంట్ కాలేదు. నేను అదే చెప్తున్నాను, అదే చెప్పాలని అనుకుంటున్నా. ఇప్పుడు దళిత బంధు కింద 10 లక్షలు ఇస్తామని చెప్పి స్కీమ్ స్టార్ట్ చేసినారు, కొంత ఇంప్లిమెంట్. అంతలోకి ఏంటంటే ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ వచ్చి గవర్నమెంట్ పోవడమే. ఆ గవర్నమెంట్లో ఏంటంటే ఆ రోజు కూడా ఎస్సీలను మైపపరచండి. ఈయన అంబేద్కర్ అభయహస్తం కింద ఏంటంటే 12 లక్షలు ఇస్తాన్నారు. అరే మాకు దళిత బంధు పోయినా 12 లక్షలు వస్తాయని ఆశతున్నది. మళ్ళీ ఈరోజు వరకు ఎక్కడ కూడా లేదు. దళిత బంధువును తప్పుబట్టే వీళ్ళు చాలామంది తప్పుపట్టారు. తప్పుపట్టిన తర్వాత న్యూ స్కీమ్ తీసుకొచ్చిన మళ్ళీ న్యూ స్కీమ్ ఎక్కడ పోయింది అంటే ఈ రేవంత్ రెడ్డికి ఎస్సీల మీద కూడా చిత్తశుద్ధి లేదు అని, వాళ్ళు బాగుపడాలన్న ఆలోచనతో లేరు అని చెప్పేసి క్లియర్ కనబడుతుంది. ఓకే రైట్. ఇంకో విషయానికి వస్తే మూసి పక్షాన చేస్తా, ఎవరు అడ్డొచ్చినా కానీ ఆగేది లేదు, తప్పకుండా అవుతుంది అని చెప్పేసి గత 4-5 రోజుల కింద కూడా మళ్ళీ ఇది లేవనెత్తడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? మూసి ప్రక్షాళన స్టార్ట్ చేసిండు, అందరికీ భయపెట్టించిండు. అందరి దగ్గర ఎవరెవరి దగ్గర ఏమేమి తీసుకోవాలనో ముడుపులు తీసుకున్నారు. ముడుపులు తీసుకొని ఈరోజు కామ్గా అయిపోయారు. మళ్ళీ మూసి ప్రక్షాళన ఎందుకు స్టాప్ అయింది? అంతా వచ్చిన తర్వాత స్టాప్ ఎందుకు అయింది? స్టాప్ అయిందంటే నువ్వేదో ముడుపులు తీసుకొని కామ్గా అయిపోయినావు. దాంట్లో ఏమో సంపాదించాలనుకున్నావు, అది కాలేదు. ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా ఎవరు ఒప్పుకోలేదు, దాన్ని ఆపేసిండు. మూసి ప్రక్షాళన అంటే కేవలం డబ్బులు దండుకోవడానికే కానీ ప్రక్షాళన చేయడానికి కాదు. అంతేనా? డబ్బులు దండుకోవడం ఎవరు వచ్చినా ఆగేది లేదు అని చెప్తున్నాడు కదా. అదే అంటున్నా, ఎవరు వచ్చినా కూడా ఆగేది లేదు, నేను సంపాదించుకుంటా చెప్పిండు కదా. బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి మాట్లాడినట్లు ఉన్నది. జేసీబీలు బుల్డోజర్లు కూడా ఎక్కిచ్చేస్తాం, పేగులు మెడలు వేసుకుంటాం, కళ్ళు గుడ్లు వీకి కచ్చకాయలు ఆడతాం, రక్తపాతం సృష్టిస్తా, ఎవరైనా అడ్డం వస్తే మాత్రం మూసి పక్షాలను అని చెప్పేసి అన్నాడు. అది ఎవరి కొరకు చేస్తున్నావు, ఏడైంది. అది కేవలం మాటలకే పరిమితం. మూసి ప్రక్షాళన అయితే ఇక్కడ తీసుకోలేదు, పెద్ద చేయలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఏదైతే ల్యాండ్లలో ఉన్నాలో వాళ్ళు భయపెట్టించామని వసూలు చేసుకున్నట్టు కనబడుతుంది డబ్బులే, కానీ అంత మించి చేయడం కూడా లేదని. మరి హైడ్రా విషయానికి వస్తే ఇప్పుడు హైడ్రా నువ్వు అందరి మీద ఎందుకు తీసుకొని పోతలేవు? హైడ్రా కేవలం ఏంటంటే ఒక పాపము ఒక ఎంప్లాయీ ఒక ఇల్లు చూసుకుంటూ ఒక దగ్గర ఫ్లాట్లు కట్టారు. ఫ్లాట్లు కట్టి చూస్తుందంటే వాడు పాపం ఎంప్లాయీ పోయి అందులో ఉన్నాడు. ఆ కొన్నప్పుడు ఏంటంటే ఆ ఫ్లాట్లు కట్టడానికి మున్సిపల్ పర్మిషన్ కావాలి. మున్సిపల్ పర్మిషన్ ఎట్లా ఇచ్చే? ఆ పర్మిషన్ తీసుకొని వస్తాయి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే బ్యాంక్ లోన్లు తీసుకొస్తాయి. వాడి జీవితాంతం కట్టి వాడు ఇల్లు కట్టుకొని వాడిని ఏంటంటే ఈరోజు ఇల్లీగల్ ఉన్నదని గులగొడుతున్నాను. ఇల్లీగల్ ఎట్లున్నది? గతంలో ఉన్న ఆఫీసర్లే కదా. ప్రభుత్వాలు పొలిటికల్గా చేంజ్ కావచ్చు, అయితే ఆఫీసర్లు అయితే సేమ్ ఉంటుంది కదా. సేమ్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఎందుకు సరి అయిన రీతిలో చూడలే, వాళ్ళ మీద నువ్వు ఏం చర్యలు తీసుకున్నావు? అలాంటిది విడిచిపెట్టి కేవలం ఈరోజు గూలు కొడతానే ప్రజలను ఏంటంటే భయభ్రాంతులు చేసి అంటే పబ్లిక్ డైవర్షన్ అని అంటున్నారు. పబ్లిక్ మూడును డైవర్ట్ చేయడమే అని. పథకాలు ఏమి ఇంప్లిమెంట్ అవుతలేవు. అవి వీళ్ళని కామ్గా పెడితే నన్ను అడగగలరు. వీళ్ళు మూడుని డైవర్ట్ చేస్తే అయిపోయి ఇప్పుడు ఆయన పని పెట్టేస్తే ఏంటంటే నా ఇల్లు బాయ్ దీని కిందనే ఉన్నారు. కానీ అలాంటి ప్రోగ్రామ్ తీసుకున్నాడు. హైదరాబాద్ తీసుకుంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. అంతేందుకు వాళ్ళ అన్నదే ఉన్నది కదా తిరుపతి రెడ్డిది. మళ్ళీ తిరుపతి రెడ్డిది ఎందుకు ఏమట్లేవు? ఆయనకు ఒక న్యాయము, మామూలు ప్రజానికానికి ఒక న్యాయమా? మళ్ళీ నోట్స్ ఇచ్చి గుల్ల కొట్టేది ఉంటుంది. అది కోర్టుకు టైం ఇచ్చాడు, కోర్టులో పోయిండు ఇచ్చాడు. పాపం మామూలు ప్రజలకు ఏంటంటే కోర్టుకు పోయేటంత టైం కూడా ఇవ్వకుండా కొన్ని సందర్భాలు అయితే శనివారాల నోట్స్ ఇచ్చి ఆదివారం గుల కొట్టేసి అంటే గుల కొట్టేస్తారు. అటువంటిది కోర్టు తిట్టింది. అలాంటిది ఏంటంటే భయభ్రాంతులు చేయడానికి సృష్టించడానికి చేసిండు, కానీ ఇది ప్రజలకు బాగు చేయాలని అయితే ఇక్కడ లేదు. రైట్. చివరిగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు పెట్టలేకపోతుంది ప్రభుత్వం? ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా అధికారంలోకి వచ్చి 18 నెలలు అయిపోతుంది. సర్పంచ్ల అధికారం పోయి కూడా 1 year కంప్లీట్ అయిపోయింది. మరి ఎందుకు పెట్టలేకపోతుంది? ఎందుకు భయపడుతుంది ప్రభుత్వం? భయము. ఈరోజు రేవంత్ రెడ్డికి భయము. దాన్ని ఏం చేయలేదు. ప్రజల దగ్గర పోయి మళ్ళీ ఓట్లు ఎట్లా అడగలుగుతాడు?
ఆ భయంతో ఏంటంటే ఎన్నికలు పెడతలేరు. ఉమ్, కానీ ఆ ఎన్నికలు పెట్టకపోవడం వల్ల ఉమ్, ఈరోజు ప్రతి గ్రామాన ప్రతి దగ్గర కూడా ప్రాబ్లం అవుతుంది. ఈరోజే చూడండి, ఈరోజు ప్రెస్ పెద్దగా వచ్చింది. ఏంటంటే ఊర్లలో ఏంటంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని ఊర్లకు ట్రాక్టర్లు కొనిచ్చి క్లీన్గా ఉండాలని చెప్పేసి అవి తీసుకొచ్చారు. పారిశుద్ధ్య కార్మికులు ఇది వాళ్ళని తీసుకొచ్చారు. ఈరోజు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే డబ్బులు కట్టడానికి కూడా, దాన్ని ఇన్స్టాల్మెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేవు అని. ఉమ్, ఎందుకంటే లోకల్ బాడీస్ ఎన్నికలు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ ఏది రాదు. ఉమ్, అది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. అలాంటిది ఏంటంటే వాళ్ళు ఎక్కడ పోతే నాకేంది ఉమ్, అని ఎన్నికలు పెట్టకుండా భయం. ఈరోజు ఆయనకు భయమే. ఈరోజు ఎన్నికలు పెడితే కంప్లీట్గా బీఆర్ఎస్కే వస్తాయి. అవునా? మ్యాక్సిమం బీఆర్ఎస్కే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి బీజేపీ పెట్టుకోవాలి. బీజేపీ ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఆమె చేసి వాళ్ళు చేసిన పెద్ద ఏం చేశారు? రేవంత్ రెడ్డి ఇన్ని కథలు పడుతుంటే సెంట్రల్ గవర్నమెంట్ పెద్దన్న పాత్ర పోషించి ఏం చేశారు? వాళ్ళు ఒకటిన్నరేమో అనిపిస్తుంది ఒకసారి. ఉమ్, అవునా? బీజేపీ కాంగ్రెస్ కూడా ఒకటిన్నరేమో అనిపిస్తుంది. ప్రజల పక్షం ఏడు నిలుస్తున్నారు. అంటే రెండు రైలు పట్టాలు ఒకటేలా కలుస్తాయి అట్లన్నా? ఆలోచన ఒకటే విధంగా కనబడుతుంది అంటున్నా. ఓకే, రెండు అదో పొట్ట మీద పోతుంది, ఇదో పొట్ట మీద పోతుంది, కానీ వాళ్ళ ఆలోచనలు సేమే కనబడుతున్నాయి. అంటే ఇద్దరికి అధికారమే కావాలి. బీజేపీకి అధికారం కావాలి, కాంగ్రెస్కి అధికారం కావాలి. ఆ లెక్కలు పోతున్నారు అన్నట్టు కనబడుతుంది. కానీ సమస్యలలో అయితే స్థానిక సంస్థల బీఆర్ఎస్కే ప్రభంజనం ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ ఏమి చేయలేదు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. ఏమి ఇప్పుడు ఏదో ప్రతిదీ ఏంటంటే మమ అనిపించుకుంటున్నారు. ఏదో కార్యక్రమం స్టార్ట్ చేసేసి ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు చూడండి, గ్యాస్ సిలిండర్ వచ్చింది, కరెంట్ వచ్చింది అని ఎవరికి ఇచ్చారు? అంటే చెప్పుకోవడానికి పనికి వచ్చినట్లా. ఇప్పుడు 2500 స్టార్ట్ చేసినాము, రైతు బంధు ఇచ్చినాము అని కావాలి చెప్పుకోవడం, కానీ ప్రజలకు ఏవి కూడా సరైన రీతిలో ముట్టలేదు. ఈసారి ఓటర్లు క్లియర్గా ఏంటంటే ఆ వ్యతిరేకతను క్లియర్గా చూపెడతారు. ఇది కేవలం కాంగ్రెస్ మాటలను నమ్మే స్థితిలో అయితే ఇవ్వలేరు. నమ్మి ఒకసారి ఓట్లు వేసారు, ఇప్పుడు నమ్మే పరిస్థితులు అయితే లేరనిపిస్తుంది. అంటే చివరిగా మొన్నటికి మొన్న మాజీ సీఎంను కాళేశ్వరం మీద కమిషన్ విచారణ పిలిచింది. ఏమనుకుంటారు జనాలు, ఏమనుకుంటారు గ్రామాలలో కావచ్చు, లేకుంటే మీ దగ్గర చాలామంది కార్యకర్తలు వస్తారు కదా, ఎట్లా అనుకుంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళే కావచ్చు, బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళే కావచ్చు, కామన్ పీపుల్స్ ఏమనుకుంటారు? కామన్ పీపుల్ జనరల్గా ఏంటంటే ఒక ఎలైట్ సెక్షన్ కింద తీసుకుంటే ఈ డెవలప్మెంట్ని అడ్డుకుంటున్నారని అంటున్నారు. మామూలు ప్రజానికం ఏంటంటే ఈ వ్యతిరేకత ఏంటంటే ఆయన వ్యతిరేకత ప్రాజెక్టు మీద కాదు, కేసీఆర్ మీద. కేసీఆర్ని ఏదో ఆయన చేసిన పనికి ఆయనకు మంచి పనులు చేసినా ఆయన ఏంటంటే ఇది చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు ప్రజలు కనబడుతున్నారు. థ్యాంక్ యూ అండి.